సాయి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రావడం జరిగింది. ఈరోజు చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు నిజామాబాద్ నగరంలోని సీనియర్ మోస్ట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ సాయి శ్రీపాదరావు గారు మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నరాల వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? నరాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో చాలామందికి వింటర్ సీజన్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సిమ్టమ్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి వర్సన్ అవుతూ ఉంటాయి. సో మెయిన్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు, పక్షవాతం వచ్చిన వాళ్ళు, అండ్ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, క్రాంప్స్ ఉన్న వాళ్ళకి, పార్కిన్సన్స్ డిసీజ్ వాళ్ళకి, మల్టిపుల్ స్క్లెరోసిస్ అండ్ ఎపిలెప్సీ పేషెంట్స్కి, వీళ్ళకి వింటర్ సీజన్లో కొద్దిగా సిమ్టమ్స్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో మెయిన్లీ పక్షవాతం వచ్చిన వాళ్ళు చిన్నగా వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఎక్కువ ఉండవు. కానీ పెద్ద స్ట్రోక్ వచ్చి వాళ్ళకి చేతికాలు కంప్లీట్గా పడిపోయి చేతికాలు స్టిఫ్ అయిపోతుంది, స్పాస్టిసిటీ అంటాము. ఆ స్పాస్టిసిటీ ఉన్న వాళ్ళకి వింటర్ సీజన్లో ఆ స్పాస్టిసిటీ అన్నది టోన్ అన్నది పెరుగుతుంది. దాంతో నొప్పి ఎక్కువ అవుతుంది. పెయిన్ అన్నది తగ్గాలి అని అంటే ఫిజియోథెరపీ ఎక్కువ చేయాలి. చలికి ఎక్స్పోజ్ కావద్దు. మధ్యాహ్నం అవర్స్లోనే బయటకి రావాలి. ఆ టైంలోనే వాకింగ్ కానీ అట్లాంటివి చేసుకోవాలి. ఫిజియోథెరపీ ఎక్కువ చేసుకోవాలి స్పాస్టిసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి, పక్షవాతం పేషెంట్స్లో. రెండవది ఎపిలెప్సీ పేషెంట్స్లో స్లీప్ అన్నది ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. చలికాలంలో 8 hours ఆఫ్ స్లీప్ అనేది చాలా ముఖ్యము. మెడికేషన్ స్కిప్ చేసినా కానీ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎపిలెప్సీ పేషెంట్స్ వాళ్ళు కూడా జాగ్రత్త ఉండాలి. మూడవది అతి కామన్గా చూసేది చలికాలంలో ఏంటి అని అంటే క్రాంప్స్. ఈ పిక్కలు పట్టేయడం అనుకుంటే చాలామంది వస్తారు. ఆడవాళ్ళలో కామన్గా చూస్తుంటాము, అండ్ డయాబెటిక్ పేషెంట్స్లో ఓల్డ్ ఏజ్లలో కామన్గా చూస్తుంటాం. వాళ్ళకి పెయిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ అవర్స్ మాత్రము బయటకి వెళ్ళకండి. చలిలో 9 to 10 తర్వాత ఎండ వచ్చిన తర్వాతనే వాకింగ్ చేయడం బెటర్ ఉంటుంది. సో ఈవినింగ్ కాగానే కూడా మళ్ళీ చలికి ఎక్స్పోజ్ కాకండి. డే టైంలో మాత్రం ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి క్రాంప్స్ ఉన్న పేషెంట్స్. నెక్స్ట్ ఆర్థరైటిస్ పేషెంట్స్ కూడా కొద్దిగా వాళ్ళకి సిమ్టమ్స్ వర్సన్ అవుతుంటాయి. సో ఈ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఈ మధ్యలో చికెన్ గునియా ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల పాలీ ఆర్థరైటిస్ ఇవన్నీ కామన్గా చూసాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ పెయిన్స్ ఎక్కువైపోయి వస్తుంటారు. వాళ్ళు కూడా చలికి ఎక్స్పోజ్ కావద్దు. కొద్దిగా వాకింగ్ అలాంటివి కూడా చేయాలి అనుకుంటే ఓన్లీ ఎండ వచ్చిన తర్వాతనే బయటకు వెళ్ళాలి. సో మిగతా టైంలో కొద్దిగా చలి నుంచి దూరంగా ఉంటేనే బెటర్. అవసరమైనప్పుడు మాత్రమే నొప్పి గోళీలు వేసుకొని, లేకపోతే ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. డే టైంలో మాత్రమే, నైట్ టైంలో అవాయిడ్ చేయండి వాటర్ కన్సంప్షన్ ఎక్కువ, అండ్ నిద్ర మాత్రం బాగుండాలి. సో నెక్స్ట్ మల్టిపుల్ స్క్లెరోసిస్ పేషెంట్స్ ఉంటారు. తెల్లపూత అవుతుంటుంది తలలో. వాళ్ళకి కూడా స్పాస్టిసిటీ, టోన్ పెరుగుతుంది, క్రాంప్స్ వస్తుంటాయి. వాళ్ళు కూడా చలిలో బయటకి వెళ్ళొద్దు. అండ్ ఫిజియోథెరపీ మంచిగా చేసుకోవాలి. అది డే టైంలోనే చేసుకోవాలి ఫిజియోథెరపీ. ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా వచ్చే పక్షవాతాలు హిమరేజిక్ స్ట్రోక్స్ అనేవి కామన్గా వస్తుంటుంది. బీపీ పెరిగిపోయి పెరాలసిస్లో వస్తుంటాయి. సో బీపీ ఉన్న పేషెంట్స్ కూడా బీపీ మెడికేషన్ స్కిప్ కావద్దు. చలికి ఎక్స్పోజ్ కావద్దు. కొద్దిగా వామ్గా ఉండేటట్టుగా మెయింటైన్ చేయండి. ఏవైతే అలవాట్లు ఉంటాయో స్మోకింగ్, ఆల్కహాల్, అవన్నీ కూడా వాటి నుంచి దూరంగా ఉండాలి. సార్, మరి ఈ చలికాలంలో పక్షవాతానికి గురయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు? అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతాన్ని ఎలా గుర్తించాలి అంటారు? ఏ వయసు వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? పక్షవాతం వచ్చిన వారిని ఎంత సమయంలో హాస్పిటల్కి తీసుకురావాలంటారు? ఒకసారి వివరిస్తారా? పక్షవాతం 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో తలలో క్లాట్, రక్తం గడ్డగట్టి చేతుకాలు వీక్నెస్ కావడము, మాట పడిపోవడము, చూపు తగ్గిపోవడం, ఇది ఒక రకమైన పక్షవాతం. దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాము. రెండవ రకంది హిమరేజిక్ స్ట్రోక్. అది రక్తనాళాలు చితికిపోయి, అంటే బీపీ ఎక్కువైపోయి, లేదంటే నీటి బుడగల్లాగా రక్తనాళాలకి ఉండడము, అన్యూరిజం అంటాము, అవి చితికిపోయి దానివల్ల వచ్చే పక్షవాతాలు 2 రకము. ఈ చలికాలంలో 2వ రకమైన పక్షవాతాలు ఎక్కువగా చూస్తాం. హిమరేజిక్ స్ట్రోక్, అది బీపీ వల్ల కావచ్చు, హై బీపీ రేస్ అయ్యి, లేదంటే అన్యూరిజమ్స్ ఏమైనా ఉన్నా ముందు నుంచి గుర్తించలేని సడన్గా ఈ చలికాలంలో వాసో కన్స్ట్రక్షన్, వాసోస్పాజం అయిపోయి దానివల్ల కూడా చితికిపోయి పక్షవాతాలు వస్తాయి. సో ఈ 2 రకాల పక్షవాతాలని కామన్గా గుర్తించాల్సింది పేషెంట్కి మాట తడిబడడం కానీ, సడన్గా చూపు తగ్గిపోవడం కానీ, బ్యాలెన్స్ కంట్రోల్ కాకపోవడం కానీ, లేదంటే చేతుకాలు పడిపోవడం కానీ, ఇలాంటి లక్షణాలు ఏదున్నా కానీ ఇమీడియట్గా మీరు గుర్తించి ఇమీడియట్గా హాస్పిటల్, దగ్గరలో ఉన్న ఏ హాస్పిటల్కైనా కానీ, ఫిజిషియన్ దగ్గర కానీ, న్యూరాలజిస్ట్ దగ్గర కానీ తీసుకొని వెళ్ళాలి. సో దాంట్లో సిటీ స్కాన్ చేసుకున్న తర్వాత దాని మీదకి వెళ్ళి డిఫరెన్షియేట్ చేస్తారు. అది ఇస్కెమిక్ స్ట్రోకా, హిమరేజిక్ స్ట్రోకా అని. ఇస్కెమిక్ స్ట్రోక్ అయితే మాత్రం దానికి
3 గంటల నుంచి 4 గంటల లోపల వస్తే మనకి యాంటీ ఫైబ్రోనైటిక్ ఏజెంట్, థ్రాంబోలైటిక్ ఏజెంట్ ఇస్తాము. సో హిమరేజిక్ స్ట్రోక్కి మాత్రము కన్సర్వేటివ్ మేనేజ్మెంట్, సర్జికల్ మేనేజ్మెంట్ అన్నది చూడాలి. అది సిటీ స్కాన్ తర్వాత అన్యూరిజమల్ బ్లీడా, హైపర్టెన్సివ్ రిలేటెడ్ బ్లీడా అన్నది డిఫరెన్షియేట్ చేసిన తర్వాత దానికి ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది. బట్ చలికాలంలో ఎక్కువగా వచ్చేది మాత్రం హిమరేజిక్ స్ట్రోక్. బీపీ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హైపర్టెన్షన్ ఉన్నవాళ్ళు, అలవాట్లు ఎక్కువ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ చాలా జాగ్రత్త పడాలి. వాళ్ళకున్న అలవాట్లు ఏమన్నా తగ్గించుకోవాలి, లేదంటే ఆపేయాలి. బీపీ మెడికేషన్స్ ఇవన్నీ ప్రాపర్గా వేసుకోవాలి. ఈ మూర్ఛ వ్యాధి లక్షణాల గురించి, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, మెడికేషన్ గురించి ఒక్కసారి వివరిస్తారు. మూర్ఛ వ్యాధి, ఎపిలెప్సీ పేషెంట్స్ ఎవరైనా కానీ ఫస్ట్గా కేర్ తీసుకోవాల్సింది టాబ్లెట్స్ అనేవి ఆపకూడదు ఫస్ట్గా. సెకండ్ ఏంటి అని అంటే వాళ్ళకి నిద్ర అన్నది మంచిగా ఉండాలి. మినిమం 6 to 8 hours ఆఫ్ స్లీప్. 6 hours కంటే కూడా 8 hours ఆఫ్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. 8 hours ఆఫ్ స్లీప్ డిస్టర్బ్ లేకుండా ఉండాలి. సో మూడవది ఫాస్టింగ్ ఉండడం కానీ, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం కానీ ఇవి కూడా చేయొద్దు. ఎక్కువ షుగరీ ఫుడ్స్, ఎక్కువ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ కానీ తీసుకోవద్దు సహజంగా, కామన్గానే. సో చలికాలం వచ్చేసరికి ఏమవుతుంది అంటే వీళ్ళకి నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయినప్పుడల్లా వీళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ ట్యాబ్లెట్స్ వాడుతున్నా కానీ నిద్ర తక్కువ కావడంతో మళ్ళీ ఒకసారి వచ్చే ఛాన్స్ ఉంటుంది. చిన్న రకంగా ఫిట్స్ రావడం కానీ, దాంట్లో ఇంకా మళ్ళీ ఫిట్స్ ట్యాబ్లెట్ ఏమైనా మిస్ అయిందంటే పెద్ద రకం ఫిట్స్ రావడము, స్టేటస్ ఎపిలెప్సీలోకి వెళ్ళిపోవడం, అట్లాంటి సహజంగా చలికాలంలో చూస్తుంటాము. సో అన్నిటికంటే ముఖ్యంగా ట్యాబ్లెట్ మిస్ కావద్దు ఫిట్స్ ఉన్న పేషెంట్స్. దాంతోపాటు నిద్ర అనేది మంచిగా ఉండాలి. 8 hours ఆఫ్ స్లీప్ అనేది డెఫినెట్లీ ఉండాలి. ఈ చలికాలంలో చాలామంది లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటారు. యాక్సిడెంట్ అయినప్పుడు తలకి గాయమైన సందర్భాల్లో ఎలాంటి చికిత్స చేసుకోవడం మంచిది అంటారు? వింటర్ సీజన్లో చూసేది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. మంచు వల్లనో కానీ, ముందర కనపడకపోవడంతో కానీ యాక్సిడెంట్స్ అయినప్పుడు హెడ్ ఇంజురీస్ ఏమైనా ఉన్నాయి అని అంటే, తలకి ఏమైనా గాయం అయింది అని అంటే మాత్రం ఇమీడియట్గా దగ్గర ఏ హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్కి వెళ్ళి ప్రైమరీ కేర్ మాత్రం తీసుకోవాలి. హెడ్ ఇంజురీ ఎక్కువ అనిపిస్తుంది అని అంటే మాత్రము పేషెంట్ కొద్దిగా సెన్సోరియం కాన్షియస్ లెవెల్స్ బాగాలేదంటే మాత్రం ఇమీడియట్గా సిటీ స్కాన్ చేయించుకోవడం బెటర్. సిటీ స్కాన్లో బ్లీడ్ ఏమైనా ఉందా, రక్తం ఏమైనా కారిందా, లేకపోతే ఏమైనా ఎమర్జెన్సీ కంట్యూషన్స్ కానీ డ్యామేజెస్ ఎక్కువ ఉన్నాయా అవి చెక్ చేసుకోవాలి. కన్సర్వేటివ్గా అంటే ఇంజెక్షన్స్తోనే అబ్జర్వేషన్ మీదనే మేనేజ్ చేయగలిగితే మేనేజ్ చేస్తారు. పెద్దగా ఏమైనా ఉంది అంటే సర్జికల్ ఇండికేషన్స్ కూడా ఉంటాయి, ఆపరేషన్స్ కూడా చేయాల్సి వస్తుంది. అది ఎంత ఎర్లీగా మీరు అప్రోచ్ అయితే డాక్టర్కి అంత బెటర్గా మేనేజ్మెంట్ చేయొచ్చు అన్నట్టు. జాబ్ చేసే వారికి స్పైన్ ప్రాబ్లమ్స్ మరియు న్యూరో ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అంటారా? వారికి కూడా మీ దగ్గర ఎలాంటి చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి? సో యూజువల్లీ ఎక్కువసేపు కూర్చోవడం, లాంగ్ సిట్టింగ్ పోస్చరింగ్స్ కానీ వాళ్ళకి స్పైన్ ప్రాబ్లమ్స్ కామన్గా వస్తాయి. యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఏం రాదు. సో వెయిట్ లిఫ్టింగ్ కానీ, సో ఇంప్రాపర్గా అండ్ ఎక్కువసేపు నైట్ అంతా కూర్చొని పనిచేసే వాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, సో డెస్క్ జాబ్ చేసే వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్లో కానీ వాళ్ళకి స్పైన్ ప్రాబ్లమ్స్ కామన్గా చూస్తాము. సో వాటన్నిటికీ కూడా మేము ఇక్కడ సర్వీసెస్ చేయగలుగుతాము. మ్యాక్సిమం వీలైనంత వరకు మెడికేషన్స్తోనే, ఫిజియోథెరపీతోనే మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాము. అవసరమైతే ఆపరేషన్ కూడా చేయిస్తాము. ఇక్కడ వెన్నుపూస దగ్గర అరుగుదల కానీ, డిస్క్ దగ్గర కంప్రెషన్స్ కానీ, సో వెన్నుపూస ఉతకపోవడం కానీ ఇలాంటి ఎటువంటి సమస్యలు ఉన్నా ఇక్కడ ట్రీట్మెంట్ చేయబడును. అయ్యప్ప మాల ధారణ వేసుకునే భక్తులు ఉంటారు, వారు కేరళ వరకు ప్రయాణం అనేది చేస్తూ ఉంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఆరోగ్యపరంగా కూడా వారు సురక్షితంగా ఉండడానికి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఇంతకు ముందుగా వేరే అలవాట్లు ఉండి ఆల్కహాల్ ఎన్ని రోజులు తీసుకొని సడన్గా ఆపేస్తే ఫిట్స్ రావడం కానీ, వాళ్ళకి చేతులు వణకడం కానీ, బిహేవియర్లో చేంజెస్ రావడం కానీ ఉంటుంది. సో అయ్యప్ప మాల వేసుకుందాం అనుకున్నప్పుడు ఒక వారం రోజులు ముందుగానే డాక్టర్ని సంప్రదించి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలా, ఏమేమి మెడికేషన్స్ వాడాలా అని దానికి ప్రికాషన్స్ ముందుగానే వాడుకొని దాని తర్వాత అయ్యప్ప మాల వేసుకోవడం అన్నది ఉత్తమం అండి. ఈ నైట్ టైం ట్రావెలింగ్, నైట్ టైం నడుచుకుంటూ వెళ్ళడం కొద్దిగా అవాయిడ్ చేయండి. ఎక్కడ వీలైతే అక్కడ మీరు రెస్ట్ తీసుకోవాలి. సో డే టైంలోనే వాకింగ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఎవరైనా కానీ ఈ చలి ఎక్కువ ఉంది కాబట్టి అయ్యప్ప మాల వేసుకున్న భక్తులందరూ ట్రావెలింగ్ నైట్ టైం అవాయిడ్ చేయండి, డే టైంలోనే ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి. భారతీ ఛానల్ ప్రేక్షకులు కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా మీరు ఇచ్చే సందేశం ఏంటి మీ హాస్పిటల్ తరఫున? భారతీ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ, నిజామాబాద్ ప్రజలందరికీ నుంచి అడ్వైస్ ఏంటి అని అంటే, ఈ చలికాలంలో కొద్దిగా ఎవరికైతే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కొద్దిగా ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి. కామన్ పీపుల్ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. దాంతోపాటు ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇంకా ప్రికాషన్స్ అన్నింటినీ తీసుకుంటూ ఇంకెక్కువగా జాగ్రత్త తీసుకోవాలి. బయటకు వెళ్ళకండి అండ్ ప్రాపర్గా మెడికేషన్స్ వాడండి.
ఏమన్నా సిమ్టమ్స్ వర్సన్ అవుతున్నాయని అంటే ఇమీడియట్గా వచ్చి నియర్ బై డాక్టర్ని లేదా మా దగ్గరికైనా వచ్చి అప్రోచ్ కావాలి. మీ విలువైన సమయాన్ని కేటాయించి చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించినందుకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరపున మా ఛానల్ తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ సాయి శ్రీపాదరావు గారు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి మీరందరూ ఆరోగ్యంగా సురక్షితంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ శ్రీధర్తో ఫనీ భారతీ ఛానల్ నిజామాబాద్.